తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ రైతులకు సబ్సిడీలపై అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, రైతులకు పంట బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేదని, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయలేదని అన్నారు. సభల్లో భాగంగా అమెరికాలో ఏదైతే ఆయన మాట్లాడిండో రైతుల గురించి 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేదు, మాయమాటలు చెప్తున్నది, మోసం చేస్తున్నది, 1,000 కోట్లు నష్టం చేస్తున్నది అని చెప్తే దాన్ని వక్రీకరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 3 గంటలే రైతులకు కరెంటు చాలు అనే విధంగా చెప్పి ఏదైతే దిష్టిబొమ్మలు అంటబెట్టడము, కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం అనేది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని నిలదీయనికనే ఇప్పుడు ప్రతి రైతు వేదికల దగ్గర రైతులతో కలిసి సమావేశం చేస్తున్నాం. ఏదైతే నిజం ఏదైతే ఉందో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తలేరు, ఒక 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఆ 9 గంటల కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో కూడా అర్థమవుతలేదు. రైతుల ముంగళ్ళు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే ఉచిత కరెంటు ఆ రోజు ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉచిత కరెంటు పైన మొట్టమొదటి సంతకం చేసినది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతులందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు ఉచిత కరెంటు కానీ 24 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 4-5 నెలల్లో రాబోతున్నది. కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు ఇచ్చి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని రైతులకు తెలియజేయడానికి మేము ఈ నస్కల్ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతున్నది. నువ్వు ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ రైతులకు మోసం చేసినావు, ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ చేసినావని మేము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పక్షపాతం అయితే నువ్వు ఎంబడే ₹1,00,000 రుణమాఫీ చేసి మాట్లాడాలని ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడేసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 76,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు ఏ ఉన్నా ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత